రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కి గుడ్ న్యూస్. ఆయన బయటికి రాబోతున్నారు. సో, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కి 14 రోజులటువంటి జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి సంగతి తెలిసిందే. సో, 'బిగ్ బాస్' విజేత పల్లవి ప్రశాంత్‌పై ఇప్పటికే దాదాపు 9 కేసులు బనాయించారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే తర్వాత బయటకొచ్చిన అమర్‌దీప్ ప్రశాంత్ అభిమానుల మధ్య జరిగిన గొడవతో ప్రస్తుతం వీటికి సంబంధించిన కేసులైతే వస్తోంది. అలాగే మిగతా కంటెస్టెంట్స్ కార్లు, ప్రభుత్వ బస్సులపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు కారణమైన పల్లవి ప్రశాంత్ అతని అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ని అతని సోదరిని అరెస్ట్ చేశారు. తర్వాత పోలీసులు ప్రశాంత్‌ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ తర్వాత నాంపల్లి కోర్టు ప్రశాంత్‌కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అక్కడ ఆయనకి సంబంధించిన విషయంలో అయితే తన తరపు న్యాయవాది జూలకంటి వేణుగోపాల్ ప్రశాంత్‌కి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు వినిపించారు. 'బిగ్ బాస్' ఇంట్లో 105 రోజుల పాటు ఉన్న ప్రశాంత్ బయటకు జరిగిన విషయాలు తెలీదని ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. భద్రతా బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ప్రశాంత్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు పూర్తిగా విన్న నాంపల్లి కోర్టు ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. అలాగే 'బిగ్ బాస్' నిర్వాహకుల పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా పోలీసులు భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యారని న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు. మరో వాదన కూడా ఉంది. స్టూడియో దగ్గర పరిస్థితి గమనించిన పోలీసులు ప్రశాంత్‌ని హెచ్చరించినా వినకుండా ర్యాలీ చేశారని, దీనివల్లే పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. వీళ్లే కాకుండా మరొక 16 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యుడైనటువంటి పల్లవి ప్రశాంత్ మిత్రుడైనటువంటి వినయ్‌ని వెతుకుతున్నారు. సో, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ తీర్పు కూడా ఆయనకి ఫేవరబుల్‌గానే వస్తుందని విన్నర్ అయినటువంటి ఆ ఆనందం సెలబ్రేట్ చేసుకున్న టైంలో కాస్త సోయలేక జరిగినటువంటి ఈ విషయం. అంటే అక్కడ పోలీసులు చెప్పిన ఒక్క మాట విని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. బయట ఎవరు కొట్టుకున్నా అతనికి సమస్య వచ్చేది కాదు. కానీ పోలీసులు చెప్పిన ఆయన దారి గుండా వెళ్లడంతోనే ఇంత సమస్య కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఆయనకి ఫైన్ వేసి విడుదల చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది.